నల్గొండ జిల్లా పెద్దగూరు మండల పరిధిలోని చిన్నగూడెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ప్రతాపగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర మహోత్సవాలను పురస్కరించుకొని విద్యుత్ దీపాల అలంకరణలతో ఆలయం ముస్తాబుగా వింపబడింది. ఈ సందర్భంగా వీటి న్యూస్ ప్రతినిధి నడ్డి శివకృష్ణతో ఆలయ ధర్మకర్తలు, స్థానికులు, భక్తులు మాట్లాడుతూ ఆలయం ఎంతో చరిత్ర కలిగినదని, ఆలయాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఆలయానికి అన్ని వసతులు ఏర్పాటు చేసి అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఆలయ ప్రాముఖ్యతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ओम सहस्रपरमा देवी शतमूला शतांकुरा सर्वगुंभरतु मे मामुद्दुर्वा दुःस्वप्न नाशिनी गोविंदा तदंगा कुंड मंडप यागोपकरण समस्त कल्याण मंडप शुद्ध्यर्थम वृद्ध्यर्थम अभ्युदयार्थं च श्री वैष्णवैर्महाजनस्तः वासुदेव पुण्याहवाचनं करिष्ये। ओम धनुर्धराय विद्महे सर्वसिद्धये धीमहि तन्नो धरा प्रचोदयात्। ओम नन्दवन्त्रेण पञ्चचूर्णै अलङ्कृत्य ओम आपवन्दन्तु जीवसे दीर्घायुत्वाय वर्तसे यस्वाहूदा गिरिना मन्यमाना। ओम सहस्रपरमा देवी शतमूला शतांकुरा सर्वगुंभरतु मे मामुद्दुर्वा दुःस्वप्न नाशिनी गोविंदा तदंगा कुंड मंडप यागोपकरण समस्त कल्याण मंडप शुद्ध्यर्थम वृद्ध्यर्थम अभ्युदयार्थं च श्री वैष्णवैर्महाजनस्तः वासुदेव पुण्याहवाचनं करिष्ये। ओम धनुर्धराय विद्महे सर्वसिद्धये धीमहि तन्नो धरा प्रचोदयात्। ओम नन्दवन्त्रेण पञ्चचूर्णै अलङ्कृत्य ओम आपवन्दन्तु जीवसे दीर्घायुत्वाय वर्तसे यस्वाहूदा गिरिना मन्यमाना। దగ్గర రిటైర్డ్ పిఓ గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఈ నరసింహ క్షేత్రం చాలా మహిమగల క్షేత్రం. ఇక్కడ వెలిసినటువంటి స్వయంభూ అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి చాలా విశేషమైనటువంటి మరి మంచి భక్తజన కోటికి కోరికలు తీర్చేటువంటి స్వామిగా చాలా కాలం నుంచి వెలిసినటువంటి యొక్క వ్యక్తి దేవుడు. మరి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ కోరికలు ఏ కోరికలు కోరుకున్నా భక్తులకు తీరుస్తారు అనేటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. పిల్లలు లేనటువంటి వాళ్ళు వాళ్ళకు పిల్లలు, ఇంకా మరి వివాహం కానటువంటి వాళ్ళకు వివాహం, ఇటువంటి కోరికలు తీర్చేటువంటి ప్రభువుగా ప్రసిద్ధి చెందాడు. కాబట్టి భక్తులంతా కూడా మరి బాగా వెనకటి నుంచి కూడా వెలిసినటువంటి యొక్క క్షేత్రం. కాకపోతే దీనికి ఆదాయ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి లోకల్ లీడర్స్ దయచేసి మరి స్వామివారి ఎడల మరి మంచి సౌకర్యాలు, రానుబోని సౌకర్యాలు కల్పించడంతో పాటు మరి అయ్యగారు చాలా కృషి చేసి పాపం వాళ్ళు అన్ని గ్రామాలు తిరిగి భక్తుల దగ్గర విరాళాలు సేకరించి మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, కళ్యాణోత్సవాలు, ఈ జాతర ఉత్సవాలు. కాబట్టి వారికి కూడా మరి ప్రభుత్వం ఇతోతికంగా సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు, లోకల్ నాయకుల యొక్క తోడ్పాటు కూడా ఉంటే బాగుంటుందని చెప్పని ఆశిస్తుంది. ఎడవెల్లి వంశానికి చెందినటువంటి సిరిసినగర్ల గ్రామ వాస్తవ్యులు మన దగ్గర ఉన్నారు, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం. సార్ చూడండి, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీ ఎడవెల్లి వంశస్థుల నుంచే జరుగుతున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తున్నది. కానీ ఇక్కడ సౌకర్యాలు కానీ ఎలాంటి లేదనేది స్పష్టంగా కనబడుతున్నది. దానిపై మీ అభిప్రాయం ఏమంటారు? ఏదైనా గవర్నమెంట్ కొంత ప్రోత్సహించి చేస్తే బాగుంటుంది. జనాలు చేసే కాడికి చేస్తున్నారు, మా శాతనైన కాడికి మేము చేస్తున్నాము. అయ్యగారు ఉండి మొత్తం కురుస్తున్నది అని అంటే స్లాబ్ వేయించింది పోయిన సంవత్సరం, అంతవరకు అయితే చేశాము. సరే ఇంకా కూడా గజస్తంభం ఉన్నది, ఇంకా మెట్లు ఉన్నాయి, అన్ని డెవలప్మెంట్ అయితే చాలా ఉన్నాయి, చేస్తే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. పెద్దగూరు మండలం చిన్నగూడెంలో వేంచేసి వెలుస్తున్నటువంటి శ్రీ శ్రీ ప్రతాపగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న విశేషాలేంటి,
ప్రత్యేకత ఏంటి అనేది ఆలయ ధర్మకర్తలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఆలయ జయ శ్రీమన్నారాయణ. ఇక్కడ ఇది ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ముఖ్యంగా ఇది అనేకమైనటువంటి సంవత్సరాల కింద చోళరాజుల యొక్క రాజ్య పరిపాలనలో ఇక్కడ ఈ యొక్క దేవాలయం కట్టించారని పెద్దలు చెప్తారు. అలాగే వేదాలు చెప్తాయి. ఆ యొక్క వేదాల ప్రకారమే ఇక్కడ భగవంతుడు తాను స్వయంభుగా వెలిసి ఇక్కడ వేంచేసి భక్తుల యొక్క కోరికలను మన్నిస్తూ ఉంటారు. సంతానం లేని వారికి సంతానము, అలాగే రకరకాలైనటువంటి కోరికలతో వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఆ కోరికలు తీర్చి స్వామివారు వారిని ఆదుకుంటూ ఉంటారని ప్రతీతి. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామికి ఎంత చేస్తున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి ఆదాయం ఏమైనా ఉన్నదా, లేదా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? కూడా ఇక్కడ మన దొరవారు అది మేరెడ్డి మన వెడవెల్లి వారు ఇక్కడ సంస్థానీయులుగా ఈ యొక్క దేవుడికి మొదటి నుంచి కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడ ఆధారాల నుంచి కూడా మేము ఇక్కడ చేస్తూ వచ్చాం. 12 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ దొరవాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు ఉన్నటువంటి విగ్రహంపేట కానీ, గార్గుంటపాలెం కానీ, ఎడబడి వస్తువులందరూ కూడా ఈ యొక్క గుడికి తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా ఇతర భక్తులు వారు కాకుండా ఇతర భక్తులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా సహాయ సహకారాలు ఇస్తున్నారు. వాళ్ళలో భాగంగా ఉన్నటువంటి దొరవాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళని ఒకసారి ప్రశ్నించినట్లయితే మనకు ఈ యొక్క విశేషాలన్నీ కూడా చెప్తారు. వాళ్ళు తపాస్ స్టేట్ కమిటీ సభ్యులు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. జై శ్రీమన్నారాయణ. ఈ మాది తిమ్మాపురం గ్రామము. ఈ వాస్తవంగా చిన్నగూడెము గ్రామ శివారులో ఉన్నప్పటికీ మా ఊరికి పైన ఇది నైరుతి మూలన ఉండి తిమ్మాపురం గ్రామము ఈ భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల గ్రామంలో సుభిక్షంగా ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా వయసు 58 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము మా ఇలవేల్పు మాదిరిగానే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. కాకపోతే ఒకప్పుడు ఇంకా విపరీతమైనటువంటి జనం బాగా వచ్చేది. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో రవాణా సౌకర్యం అనేటటువంటి ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా రవాణా సౌకర్యం లేక చాలా గ్రామాలలో ఇప్పుడు ఇంత ప్రాశస్త్యమైనటువంటి గుడి మరి వాస్తవంగా వనరులు లేకపోవడం ఒకటి, తర్వాత రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల అయ్యగారులు మాత్రం చాలా వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలని ఉపయోగించుకొని మరి విరాళాల ద్వారానే ఈ కార్యక్రమాలు నిర్వహించటం చాలా ముదాహం. మరి ఇది నిజంగా కూడా ఇటువంటి గుళ్ళు ఈ ఏరియా నుంచి ఇంతకు ముందు అయితే ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ధూపదీప నైవేద్యం అనే స్కీమ్ అనేది పెట్టింది. దానిలో భాగంగా నేను దానికి అప్లై చేసుకుంటే అప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2500 రూపాయలు జీతంగా ఇచ్చారు DDN అర్చకునిగా. అయితే దాంట్లో 1000 రూపాయలు దేవుని ఖర్చు కోసము ఏది ధూప దీప నైవేద్యానికి 1500 అర్చకునికి అనేది ఇచ్చింది. దాని తర్వాత కేసీఆర్ మూమెంట్లోనే అనుకుంటా 6000 రూపాయలు మళ్ళీ చేసిండ్రు. దాని తర్వాత ఇప్పుడు 10,000 చేయటం జరిగింది. ఇప్పుడు వారు DDN కింద నాకు 10,000 వస్తున్నాయి. కానీ ఆ వచ్చే DDN కూడా సంవత్సరానికి 10,000 ప్రతి నెల వస్తున్నాయి అని అంటారు. కానీ మాకు సంవత్సరానికి 4-5 నెలల కన్నా ఎక్కువ రావట్లేదు. మరి అది ఎటుపోతున్నాయో ఆ భగవంతుడికే తెలుసు. మొత్తానికైతే వస్తున్నాయి. కానీ ఎన్ని రోజులు 3 నెలలకు వస్తాయా, 4 నెలలకు వస్తాయా, అసలు వస్తాయా రావా అనేది కూడా తెలియదు. మొత్తానికైతే ఏదో ఒక నెలలో మాత్రం 1 నెల 2 నెలలు ఇస్తారు. తర్వాత ఇక రావు. లేదు వస్తేనేమో తీసుకోవటం మా ప్రాప్తం, లేకపోతే లేదు. అయితే ఈ జాతరకు సంబంధించి ప్రత్యేకంగా చిన్నగూడెంలో ఉన్నటువంటి ఆలువార్ల విగ్రహాలకు సంబంధించి ఒక చరిత్ర ఉన్నదని తెలుస్తున్నది. ఆ చరిత్ర గురించి ఏం చెప్పదలుచుకున్నారు? చిన్నగూడెంలో ఉన్నటువంటి ఆళ్వార్లు ఈ దేవాలయానికి సంబంధించింది ఏం కాదు. ఆళ్వార్లు అనేది మేమిద్దరం పార్టిసిపేట్గా ఉన్నాం, కందాళ వారమే ఇద్దరము. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే పూర్వం నుంచి ఇక్కడ ఉన్నది ఎడవల్లి వంశస్థులు. మాకు ఈ మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. మమ్మల్ని ఎడవల్లి వంశస్థులు తీసుకొచ్చి ఇక్కడ పూజారులుగా నియమించారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము 2 నుంచి ఇంతకు ముందు అయితే ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ధూపదీప నైవేద్యం అనే స్కీమ్ అనేది పెట్టింది. దానిలో భాగంగా నేను దానికి అప్లై చేసుకుంటే అప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2500 రూపాయలు జీతంగా ఇచ్చారు DDN అర్చకునిగా. అయితే దాంట్లో 1000 రూపాయలు దేవుని ఖర్చు కోసము ఏది ధూప దీప నైవేద్యానికి 1500 అర్చకునికి అనేది ఇచ్చింది. దాని తర్వాత కేసీఆర్ మూమెంట్లోనే అనుకుంటా 6000 రూపాయలు
మళ్ళీ చేసిండ్రు. దాని తర్వాత ఇప్పుడు 10,000 చేయటం జరిగింది. ఇప్పుడు వారు DDN కింద నాకు 10,000 వస్తున్నాయి. కానీ ఆ వచ్చే DDN కూడా సంవత్సరానికి 10,000 ప్రతి నెల వస్తున్నాయి అని అంటున్నారు. కానీ మాకు సంవత్సరానికి 4-5 నెలల కన్నా ఎక్కువ రావట్లేదు. మరి అది ఎటుపోతున్నాయో ఆ భగవంతుడికే తెలుసు. మొత్తానికైతే వస్తున్నాయి. కానీ ఎన్ని రోజులు, 3 నెలలకు వస్తాయా, 4 నెలలకు వస్తాయా, అసలు వస్తాయా రావా అనేది కూడా తెలియదు. మొత్తానికైతే ఏదో ఒక నెలలో మాత్రం 1 నెల 2 నెలలు ఇస్తారు. తర్వాత ఇక రావు. లేదు వస్తేనేమో తీసుకోవటం మా ప్రాప్తం, లేకపోతే లేదు. అయితే ఈ జాతరకు సంబంధించి ప్రత్యేకంగా చిన్నగూడెంలో ఉన్నటువంటి ఆలువార్ల విగ్రహాలకు సంబంధించి ఒక చరిత్ర ఉన్నదని తెలుస్తున్నది. ఆ చరిత్ర గురించి ఏం చెప్పదలుచుకున్నారు? చిన్నగూడెంలో ఉన్నటువంటి ఆళ్వార్లు ఈ దేవాలయానికి సంబంధించింది ఏం కాదు. ఆళ్వార్లు అనేది మేమిద్దరం పార్టిసిపేట్ గా ఉన్నాం, కందాల వారమే ఇద్దరము.